నమస్కారం క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నిలబడుతోందని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్స్ ఇవ్వడంపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 11,650 రూపాయలకు కొనుగోలు చేస్తే 14,000 రూపాయలకు కొన్నామని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేడారం అభివృద్ది పనుల్లో ఎలాంటి కమిషన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. రాతిశిల బాలుడిపై పడిన ఘటనను రాజకీయంగా మలచి కాంగ్రెస్ పై విమర్శలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఆసక్తి నెలకొంది. అనేక మందికి లాభం జరుగుతుంది. 10,000 కోట్ల ప్రభుత్వము బస్సు మహిళలు ఫ్రీగా వాడుకోవడంతో డబ్బులు కట్టినాం. ఇవాళ కరెంట్ ఫ్రీ వస్తుంది, అది ఏం రావట్లేదు అంటాడు. బోనస్ వస్తే అది రాదంటాడు. ఈ రోజు ఫోన్లు ఇస్తుంటే ఇలా సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వాడు ఏమంటాడంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్లు కొనాలని ఇచ్చారు. మనం ఒక్కసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు. మేము 11,650 కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నాడు అంటారు. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకటి 14,000 వేసారు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేడు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు దేవుద్ది, తప్పుడు మాటలు మాట్లాడతారు. చెప్పు దేవుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్ లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు అంటే అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇదే కాదు. నిన్న ఎవరితో ఇక్కడ గోవిందరాపేటలో ఎన్నడ పడి చేరగాలి, దాన్ని కాంగ్రెస్ నాయకులు తిడుతారు. మరి కాంగ్రెస్ నాయకులు స్పందించాలి కదా. మనోళ్ళు అందరూ పనులకు వస్తారు, పనులు చేయించుకొని ఖాళీ ఉంటారు. మరి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే మరి ఎవరు మాట్లాడాలి? మాట్లాడండి, కేసులు పెట్టండి. ఎవరెవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తాడో. నేను ఆ రోజు కూడా దేవాలయం గురించి మనస భాష కరమేణ ఈ రోజు వరకు ఎవరి దగ్గర దేవుడి పేరు మీద మేడారంలో ఈ రోజు వరకు ఎవరి దగ్గర ఎలాంటి కమిషన్లకు ఆశపడలేదు. ఆ రోజు గుళ్ళో చెప్పినా ఈ రోజు నేను సభలో చెప్తున్నాను. నా ఆత్మగౌరవం, మన ములుగు దేవుడు, మన ఆదివాసీ ఆరాధ్య దైవం, ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచంలో ఇలాంటి గుడులు ఆదివాసీల ఆచారాలు సాంప్రదాయాలు కాపాడుతూ కట్టిన గుడి లేదు. అది అద్భుతంగా ఉండాలనే తపనతో కట్టినాం. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా కడప జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో కార్యక్రమం నిర్వహించారు. సిద్దవటం రోడ్డులోని పూలే విగ్రహానికి రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు వేరువేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని పేర్కొన్నారు. కుల వివక్షను నిర్మూలించి సమాన సమాజం కోసం చేసిన సేవలు అపారమన్నారు. సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యకు బాటలు వేసిన దార్శనికుడిగా ఆయనను కొనియాడారు. సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
జ్యోతిరావు ఫులే ఆయన 1927వ సంవత్సరము ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మాలే అనే కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆయన మహిళల ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. అలాగే అంటరానితనము స్త్రీలకు విద్య కోసము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఆయన ఆ రోజుల్లోనే 1948 సంవత్సరంలోనే ఆయన స్కూళ్ళు అంటే సమాజంలో మగవారికి ధీటుగా ఉన్న స్త్రీలు కూడా ఎంతోమంది ఆ రోజు చదువు కావాలి, వాళ్ళు కూడా ఎంతో ఉన్నతి చెంది మన దేశానికి ఎన్నుముగా నిలవాలి అనే కోరికతో ఆయన 1948లోనే స్కూళ్ళు పెట్టడం జరిగింది. అలాగే 1851లో కూడా ఆయన స్కూళ్ళు మళ్ళా 2 స్కూళ్ళను పెట్టి రాత్రి బడులు కూడా పెట్టి మహిళల కోసము ఎంతో మందికి వారి ఉన్నతి కోసము పోరాడిన సంఘ సేవకుడు జ్యోతిరావు ఫులే గారు. అలాగే ఆయన భార్య సావిత్రి ఫులే గారు కూడా ఆయనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ అంటరానితనము కానీ అలాగే ఆ రోజుల్లో చాలా ఈ కుల వ్యవస్థ ఉండేది. ఈ కుల వ్యవస్థ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలే జయంతి సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల హక్కుల కోసం జాగృతి నిరంతరం పోరాడుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడం పాలకుల నిర్లక్ష్యమని విమర్శించారు. బీసీ మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీల నేతలతో చర్చిస్తామని చెప్పారు. పూలే ఆశయాలను సాధించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంబేద్కర్ జయంతి నాటికి విగ్రహం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీ హక్కుల కోసం ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కూడా అదే జరిగింది. అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి తొవ్వను విడవకుండా ముందుకెళ్ళినారు. కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుని మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. సో పూలే గారి ఆశయాల సాధన అంటే నివాళులర్పించి మర్చిపోవడం కాదు. మన జాగృతి నుండి మనం ఏదైతే బలంగా తీసుకున్న సామాజిక న్యాయ నినాదం ఉన్నదో దాన్ని సాధించడం కోసం అహర్నిశలు మనందరం పనిచేయడమే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి జాగృతి సైనికులుగా తెలంగాణ సమాజంలో మార్పు దేవాలని కంకణబద్దులై కదులుతున్న మనందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కోసం మళ్ళీ 16, 17, 18వ తారీఖు నాడు సభ పెట్టింది. ఈ మహిళా బిల్లు ఇవాళ దేశంలో వచ్చింది అంటే కేవలం తెలంగాణ జాగృతి చేసినటువంటి ఉద్యమమే అనేటటువంటిది చాలా సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. మరి అదే మహిళా బిల్లులో మనం సాధించినటువంటి మహిళా బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అన్నది పాలకులకు భయం లేకపోవడం అని అర్థం. మళ్ళీ జాగృతి చేపట్టేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. 16th, 17th, 18th లోపల ప్రయత్నం చేస్తున్న నేను కూడా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని కలిసి బీసీ ఉపకోట ఉండాలి మహిళలలో అని చెప్పడానికి, ఆ తర్వాత కూడా వాళ్ళు మన మాట వినకపోతే ఇవాళ బలం ఉంది కాబట్టి బిల్లు పాస్ చేసుకుంటే వదిలిపెట్టేదే లేదు. బీసీ మహిళలకు ఉపకోట వచ్చేంత వరకు కూడా కంకణబద్దులై పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. రంగారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారంలో భారీ దోపిడీ జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చిన్న మొత్తాలతో జరిగే పనులకు ఇప్పుడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయాలలో బ్రోకర్ల ద్వారా మాత్రమే పనులు జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. సామాన్య రైతులు తీవ్ర అన్యాయం ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నాదర్గుల్, రామ్దాస్పల్లి ప్రాంతాల్లో భూముల సమస్యలు తీవ్రతరమవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి సబితా ఇంద్రారెడ్డి, కిషన్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమం చేపడతామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు. ఈ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
రాగానే మనం అందరం పెద్దలు కిషన్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. కిషన్ అన్న, నేను ఆ భగవంతుని కోరుతా ఉన్నా, మీ డిఎన్ఏలనే ఉంది, మీ అమ్మ 97 ఏళ్ళలో బతికింది. మీరు కూడా ఇంకా 26 బాకీ లేకుండా నిండా 100 ఏళ్ళు బతకాలని, ఎప్పటికీ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, అన్న అన్ని విషయాలు రమణారెడ్డి గారు చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 28 నెలల్లో ఏమవుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారిని యూట్యూబ్లలో ప్రెస్లో చూస్తూ ఉన్నాం. ఏమయ్యా, ఎవడన్నా పెళ్లి చేసుకుంటే 9 నెలలు, కానీ నీ 9 నెలలు చల్లకుండా నువ్వు సత్తజాలనోడవు. 28 నెలలు అయింది, నీ మాటకైనా లెక్కనే. మరి 9 నెలలకే పిల్లగానో పుట్టిస్తారు అని అన్నావు. 28 నెలలు అయినా మరి తాలు లేదు, గట్టి లేదు, ఏది లేకుండా కొట్టు మిట్టాడుతా ఉంది నీ పరిపాలన. ఇవాళ ఒక్కటి కాదు, పొల్లు మాటలు. ఎన్నికల ముందేమన్నాడు, డిసెంబర్లో తీసుకుంటే ఇంత, జనవరిలో తీసుకుంటే డబల్ అన్నాడు. అది లేదు, ఒకటి పెట్టుకుర్రన్న. రంగారెడ్డి జిల్లాల ఈ భూములను ఈ అధికారులు కూడా కొంతమంది లంగాలు ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి జోక్తారు. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు రేపు మనం వచ్చినాక పని పడదాం అనుకుంటే రంగారెడ్డి జిల్లాను ఘోషణోడు నల్గొండల పోయి జగదీష్ అన్నను పట్టుకొని మీ దానికి కళ్ళు బేరానికి వస్తారు. ఎప్పటికే గాని ఏ నాయకుడైనా అధికారి అనేటోడు పచ్చగుంటూ వస్తాడు, కార్యకర్త అనేటోడు కష్టం ఉంటూ వస్తారు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఎంత దోపిడీ అంటే, మా చిన్నతనం దాదాపు 40 ఏళ్ల సంది ప్రజా జీవితంలో ఉన్నాం. ఎంఆర్ఓకి ఒక 5,000 ఇస్తే అయిపోయే పని ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి పోతే 5 కోట్లు కావాలని అడుగుతారు. మా జన్మలో కూడా ఇటువంటి రోజులు వస్తాయని ఎవ్వరు కూడా అనుకోకుండొచ్చు. ఏమున్నా ఒక 22A పెట్టి, భూమి ఎవరిదన్నా భూమి ఉంటే దాన్ని 22A పెట్టి దాన్ని తీయాలంటే 30% అన్నా, లేకపోతే కోట్ల కొద్ది. నగర్ పోలీస్ కమిషనరేట్ లో భారీ ఆర్థిక కుంభకోణం బయటపడింది. సుమారు 1.40 కోట్ల ప్రభుత్వ నిధులను మృత పోలీసు ఉద్యోగుల వివరాలను ఉపయోగించి నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా దోచుకున్నట్లు విచారణలో తేలింది. ఏసీపీ వసాల సతీష్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ ఐటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. రిటైర్డ్ అధికారి మునిరామయ్యతో పాటు మరికొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ వ్యవహారంలో ఉన్నారు. నకిలీ ఖాతాలు సృష్టించి ప్రభుత్వ డబ్బును మళ్లించారని పోలీసులు తెలిపారు. కమిషనర్ గౌజ్ ఆలం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి సహించబోమన్నారు. ఈ ఘటన పోలీసు విభాగంలో కలకలం రేపింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో ఇంతకుముందు పని చేసిన పర్సన్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ అండ్ ఇక్కడ పనిచేసిన రిటైర్డ్ ఏఓ మునిరామయ్య, ఇంకా 3 ప్రైవేట్ పర్సన్స్, టోటల్ 5 పర్సన్స్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు కన్స్పైర్ చేసి 3 డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకుని వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ లాగా చూపించారు బై డూయింగ్ సమ్ మ్యానిపులేషన్ ఇన్ IFMIS పోర్టల్. జూలై 2022 నుంచి ఒక ఐడిలో నవంబర్ 2020 నుంచి రెగ్యులర్ గా శాలరీ క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్ గా చూస్తే ఒక ఐడిలో 53 lakhs, ఒక ఐడిలో 39.79 lakhs, ఒక ఐడిలో 47.3 lakhs, టోటల్ 1,40,18,308 రూపీస్ వర్త్ శాలరీ క్లెయిమ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కీలక హామీలిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఏఏ అమలు వేగవంతం చేస్తామని ప్రకటించారు. అర్హులైన శరణార్థులకు రాజ్యాంగ ప్రకారం పౌరసత్వం కల్పిస్తామని స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ అవినీతి, పారదర్శకత లేకపోవడం, ప్రజల్లో భయం సృష్టించడం వంటి అంశాలను ప్రస్తావించారు. గత 15 సంవత్సరాల్లో రాష్టం వెనుకబడి ఉందన్నారు. ప్రకృతి వనరులను సిండికేట్ గుంపులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పారదర్శక టెండర్ విధానం తీసుకువస్తామని చెప్పారు. అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలకు న్యాయం చేసే పాలన అందిస్తామని మోదీ స్పష్టం చేశారు. बीजेपी भ्रष्टाचार और कानून व्यवस्था को लेकर व्हाइट पेपर जारी करेगी ताकि टीएमसी के हर गुंडे, हर सिंडिकेट,
हर भ्रष्ट विधायक मंत्री इन सभी का कानूनी रूप से पूरा हिसाब किया जा सके। जो भारत में घुसपैठ करके आया है उसको भारत से खदेड़ा जाएगा। मैं हर घुसपैठिए से कहूंगा वो अपना बोरिया बिस्तर बांध ले। और इतना ही नहीं, जिन्होंने घुसपैठ कराई, नकली कागज बनाए, यहां सरकारी योजनाओं से उनको जोड़ा, उन सबका भी हिसाब होगा। హైడ్రా మరోసారి వీకెండ్ కూల్చివేతలకు సిద్దమైంది. సంగారెడ్డి జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా బృందాలు మోహరించాయి. క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో నివసిస్తున్న వారికి వెంటనే ఖాళీ చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. 45 ప్లాట్లలో అద్దెకుంటున్న అనేక కుటుంబాలు ఒక్కసారిగా ఇళ్లను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నారు. మనిషి చూడ మనిషి కనబట్లేదు నీకు అంత కళ్ళు తెంగా మనిషి నిలబడితే కళ్ళు తెంగా అలాగే టైం అయినప్పుడు ఎందుకు వచ్చారు? మాట ఊరితో వచ్చారా? వచ్చిన ఆయనకి వచ్చి కాదు చేయమంటే రూపుక నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. అసలు ఎవరు ఇన్ఫార్మ్ చేసి 100 మంది పోలీసులు వచ్చేయం కాదు. మనిషి చంపేయండి పోని చంపేయండి వచ్చి ఇక్కడ నిలబడతా. మనిషి నిలబడితే మనిషి కొడతావు నువ్వు. అడిగన్నా అయితే నేను ఎవరు చూపించాను నా కొడుకు మనిషి చూడండి. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ సభలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. సుమారు 1,00,000 మందితో సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మోతే రోడ్డులోని స్థలాన్ని జీవన్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పరిశీలించారు. కేసీఆర్ రాక కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని జిల్లా అధ్యకుడు విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ సభతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ కు బలం చేకూరుస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారు రమణ గారు, అదేవిధంగా రేపు కలవబోయే అధ్యక్షులు కూడా అందరం కూడా రేపు కలుస్తున్నాం కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అధ్యక్షులకు, నాయకులందరికీ కూడా, అదేవిధంగా మా కొరట్ల ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అక్కడ దూరం ఉన్నట్టు కొరట్ల ఎమ్మెల్యే గారు, అందరం కలిసి కూడా ఇవాళ 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టడం కోసం జీవన్ రెడ్డి గారి కలయికతోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఈ స్థలమే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ కాలేజ్ చూసినాం, కాలేజ్ ముంగట గ్రౌండ్ ఉంది కానీ తక్కువ మంది పడతారు, ఇక్కడైతే ఎక్కువ మంది పడతారని చెప్పి ఐడియాకి వచ్చినాం కొంచెం. మరి వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా పరిశీలకులు ఇద్దరు, మాజీ చైర్మన్లు ఇద్దరు కలిసి, కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. 99% ఇదే అవుతుంది అనుకుంటున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఇక్కడ చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడలేదనేది ప్రజలలో ఉన్నది అన్నట్టు. వచ్చి ఒకసారి మాట్లాడతారన్న ఉద్దేశం మీద అన్ని గ్రామాల నుంచి కూడా తరలివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1,00,000 పైన కానీ తక్కువ కాకుండా
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి అన్ని విధాలుగా గౌరవం ఇచ్చామని తెలిపారు. స్థానిక సమస్యల కారణంగా పార్టీని వీడారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీలో చేరడం ప్రజలకు ఆశ్చర్యంగా ఉందన్నారు. బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఆయన తప్పు నిర్ణయమని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అవినీతిని లెక్కలతో సహా జీవన్ రెడ్డి బయటపెట్టారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించలేకపోతున్నారని చెప్పారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి పట్ల గౌరవం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశారు. పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించి దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో ఆ నాయకుడు చెంతన చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. ఆయన లెక్కలతో సహా తీసి బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఈ రకంగా అవినీతి జరిగిందని మాకన్నా ఎక్కువగా పెద్దగా లెక్కలతో సహా చూపినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. అలాంటి పార్టీకి మళ్ళీ జీవన్ రెడ్డి గారు పోవడం అనేది జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మాకు కూడా అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ. ఇస్లామాబాద్ లో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో నగరాన్ని లాక్డౌన్ చేశారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికా బృందం ఇప్పటికే చేరుకోగా జేడీ వాన్స్ బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మున్నీర్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం తర్వాత చర్చలు ప్రారంభమవుతున్నాయి. ప్రారంభ దశలో పరోక్ష పద్దతిలో చర్చలు జరుగుతాయి. వేరువేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాక్ మధ్యవర్తులు చర్చలు జరపనున్నారు. తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ముఖాముఖి చర్చలు జరగనున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట రాజకీయ పరిస్థితులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలో మార్పు తప్పదని పేర్కొన్నారు. ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర పార్టీల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇవాళ ఇంకా మీరు గమనిస్తూ ఉంటే ఇంకొక 2 ఏళ్లలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇక తెలంగాణ భవన్లోనే కొట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ఆధిపత్యం కోసం పార్టీలో మీరందరూ గమనించండి, చూస్తుంటే కనపడతా ఉంది. ప్రతిరోజు బోగస్ మాటలు, పచ్చి అబద్దాలు ఎందుకు మాట్లాడుతున్నారు? పబ్లిసిటీ కోసం. అంటే ఉన్నది మొన్నట్టు సెన్సేషనల్ మాట్లాడితే మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడితే పత్రికలలో, మీడియాలలో పెద్దగా రాస్తారు. పార్టీలో కూడా నాకు పేరు వస్తుందని కుతూహలంతో ఇవాళ ఒకరి బుద్ధితో మాట్లాడుతున్న మాటలుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. హరీష్ రావు ఇవాళ గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాడు హరీష్ రావుకు నిజాయితీ పరుడుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత సిగ్గు అంటే చాలా సిగ్గుచేటు. ప్రజాపాలన మరొక 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి సారథ్యంలో, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారి సారథ్యంలో 100కు 100 సీట్లు గెలిచి మళ్ళా తిరిగి అధికారంలో రాబోతా ఉంది. దీంట్లో సంకేతం ఏం లేదు, సందేహం ఏం లేదు. బరాబర్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది పక్కా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పగటి కళలు కన్నా కూడా అది భ్రమలాగా మిగిలిపోతుందనే విషయం నుంచి జీవన్ రెడ్డి బయటకు వెళ్లడంపై నగేష్ స్పందించారు. జీవన్ రెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం, అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభావంతో కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీని
కన్న తల్లితో పోల్చుతూ దానిపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. జీవన్ రెడ్డి వెళ్లిపోవడం వల్ల కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పార్టీ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలు మరింత శక్తివంతంగా పనిచేస్తారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఇతర పార్టీ స్పందనపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా జీవన్ రెడ్డి గారు కలవడం జరిగింది. దీని వెనుక చాలా పెద్ద ఆంతర్యం దాగుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి గతంలో ఏ పార్టీలో లేనంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 14 సార్లు భారతదేశంలోనే బీఫామ్ పొందిన నేత ఎవరన్నా ఉన్నారు అంటే జగిత్యాలకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీకి గతంలో దశా దిశ చూపిన వ్యక్తిగా వారు ఉండే. మరి ఈ రోజు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గారి మత్తులో పడి వారు కాంగ్రెస్ ని విచ్చలవిడిగా మాట్లాడుతా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు పార్టీలో ఉండాలా పోవాలా అన్నది పెద్దలుగా మీరు నిర్ణయించుకొని పోవాల్సిన అవసరం ఉండే. కానీ పోయే ముందు కాంగ్రెస్. ఖమ్మం నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలేకు నివాళులర్పించారు. సమాజ నిర్మాణంలో పూలే పాత్ర అపారమని తెలిపారు. కుల మత వివక్షలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మహిళల విద్య కోసం ఆయన చేసిన ప్రయత్నాలను కొనియాడారు. రాష్ట ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పూలే ఆశయాలను అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం కోసం కలిసి పనిచేయాలని సూచించినటువంటి ఆ సందేశాన్ని మనం గుర్తుపెట్టుకోవడం, దాన్ని అనుసరించే విధంగా మనం ఎప్పుడు కూడా పాటించాలని చెప్పి ఇవాళ మనం గుర్తు చేసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనము విద్య అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు మనము చేపడతా ఉన్నాం. ముఖ్యంగా గురుకులాల్లో మన విద్యార్థులు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించే విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మనం చేపడతా ఉన్నాం. ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు విద్య మనము పేద వర్గాలకి అందించే విధంగా మనం చేపడుతూ ముందుకు సాగుతా ఉన్నాం. నేడు ఈ మహనీయుడి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి ఈ యొక్క మన లక్ష్యానికి మనం పునరంకితమై మరి ఒక్కసారి పనిచేస్తూ ఎక్కడ వివక్ష లేని, వివక్ష రహిత సమాజాన్ని నిర్మించే దిశగా మనందరం పాటుపడాల్సిందిగా నేడు మనందరం కూడా మరి ఒకసారి ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ వారు చూపించినటువంటి దారిలో మనందరం నడుద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఒక అద్భుతమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అనేక సంఘాల నుంచి నాయకులు, ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ మీడియా మిత్రులు, అధికారులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు సమాజం నిర్మించే దాంట్లో జ్యోతిరావు పూలే గారి పాత్ర చాలా ఉంది. ఆనాడు కులాలని, మతాలని ఈ దేశం వర్టికల్గా ఎటో పోతున్న సందర్భంలో ఈ కులాలు, మతాలని చాలా సున్నితంగా పరిగణించాల్సిన పరిస్థితి. దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజం అట్టుడికి పోతుందని ఆనాడే గ్రహించి డాక్టర్ జ్యోతిరావు పూలే గారు చదువు చాలా ముఖ్యం, అందుట్లో మహిళలకు ముఖ్యమని మొదట తన భార్యనే చదువు నేర్చుకుని తన భార్యని మళ్ళీ టీచర్గా ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ లో గౌరవం ఇచ్చినా వెళ్లడం తప్పు నిర్ణయమని వ్యాఖ్య. కేసీఆర్ పై విమర్శలు చేసిన జీవన్ ఇప్పుడు చేరడం ఆశ్చర్యమని స్పందన. జీవన్ నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించడం లేదని అభిప్రాయం. బద్వేల్లో పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు. సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం. పూలే సేవలను స్మరించిన నేతలు, విద్యావేత్తల నివాళులు.
సమాన సమాజం కోసం పూలే ఆశయాలు ఆచరణలో పెట్టాలన్న పిలుపు. సీఏఏ అమలు వేగవంతం చేస్తామని మోదీ బెంగాల్కు హామీ. అర్హులకు పౌరసత్వం కల్పిస్తామని ప్రధాని స్పష్టం. టీఎంసీపై అవినీతి ఆరోపణలతో మోదీ ఘాటు విమర్శలు. బీజేపీ వస్తే పారదర్శక పాలన అందిస్తామని హామీ. మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నిలబడుతోందని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్స్ ఇవ్వడంపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.